హలో వ్యూయర్స్, ఈరోజు మన దగ్గరికి ఒక ఇంట్రెస్టింగ్ కేసు వచ్చారు. ఆమె ఫ్లైట్ జర్నీ చేశారు. అప్పటి నుంచి చెవు బ్లాక్ అయిపోయింది. అండ్ డాక్టర్ సింధూర. సో ఈరోజు ఆమె చెవు చూపించిపోతున్నాను చూడండి. సో ఇది ఆవిడ కర్ణబేర్ పొర, ఇయర్ డ్రమ్ అంటాం కదా, అది వెనక్కి లాగేసింది. సో వెనక్కి లాగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆవిడ ఫ్లైట్ జర్నీ చేసినప్పుడు ఆవిడకి జలుబు ఉంటుంది, కోల్డ్. సో ఎప్పుడైతే జలుబు ఉందో ఆవిడ ఇగ్నోర్ చేసి ఫ్లైట్ జర్నీ చేశారు. సో దానివల్ల మనకి చెవుకి ముక్కుకి మధ్యలో ట్యూబ్స్ ఉంటాయి కదా, రెండు వైపులా ఆ ట్యూబ్స్ బ్లాక్ అయిపోయి. సో ట్యూబ్స్ బ్లాక్ అయిపోయి చెవు అంతా బ్లాక్ అయిపోయినట్టు అనిపించి చెవులోకి పెయిన్ వస్తుంది. సో ఇది యూజువల్గా ఫ్లైట్ ఎసెంట్ అప్పుడు డిసెంట్ అప్పుడు జరుగుతుంది. అంటే ఫ్లైట్ ఎగురుతున్నప్పుడు దిగుతున్నప్పుడు కామన్గా ట్యూబ్స్ బ్లాక్ అయిపోతూ ఉంటాయి. జలుబు ఉండే వాళ్ళలో ఇంకా కామన్గా జరుగుతూ ఉంటుంది. అయితే దీనికి నేను ఇప్పుడు చెప్పబోయే చిట్కా ఏంటంటే, ఎప్పుడన్నా జలుబు ఉన్న వాళ్ళు జలుబుని క్యూర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో జలుబు ముందు ఇమీడియట్గా తగ్గించుకోవడానికి మందులు వాడి అప్పుడు ఫ్లైట్ జర్నీ చేయండి. అలానే పిల్లల్లో కూడా చాలా కామన్గా ఫ్లైట్ ఎక్కిన వాళ్ళల్లో చెవు నొప్పి అని ఏడుస్తూ ఉంటారు పిల్లలు. వాళ్ళల్లో కూడా సిప్స్ ఆఫ్ వాటర్ తాగిపిస్తూ ఉండాలి. కొంచెం కొంచెంగా నీళ్ళు కానీ జ్యూసెస్ కానీ ఏదో ఒకటి తాగిపిస్తూ ఉండండి. అలానే చాక్లెట్స్, చిక్లెట్స్ లాంటివి, చూయింగ్ గమ్స్ లాంటివి కంటిన్యూస్గా నవ్వుతూ ఉండమని చెప్పండి. సో కొంత నవలడం వల్ల, స్వాలో చేయడం వల్ల ట్యూబ్స్ బ్లాక్ అవ్వకుండా ఆ ప్రెషర్ని మెయింటైన్ చేస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి.